ఈరోజే శనివారం. అలానే ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా. ఈరోజు రాత్రి 12 గంటలలోపు దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. ఖచ్చితంగా గంటలో కోట్లు దోసుకు వస్తాయి. అదెలా అంటారా? వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈరోజు శనివారం. అలానే సూర్యగ్రహణం. ఇది మన భారతదేశంలో కనిపించకపోయినా గ్రహాలపైన కొద్దిగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు సూర్యగ్రహణం మరియు ఈరోజు ఈ సంవత్సరంలో అంటే మనకు ఉగాది కంటే ముందు వచ్చినటువంటి అమావాస్య కనుక ఈ సంవత్సరంలో ఇక చివరి అమావాస్య అని చెప్పుకోవచ్చు. అలానే ఇక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా మీకు కొత్త సంవత్సరంలో పూర్తిగా కలిసి వస్తుంది. కొత్త ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ నెల 29 అంటే ఈరోజు 29 మరియు శనివారం ఏర్పడబోతూ ఉంది. ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది అంటే అసలు ఇది మన భారతదేశంలో కనిపించదు. మనకి ఎలాంటి కాలమానం లేదు కనుక ఈ రోజున మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పర్వాలేదు. అయితే ఈరోజు చేసేటటువంటి అన్ని పరిహారాలకి కూడా మంచి ఫలితం వస్తుంది. అయితే ఈరోజు కాకికి అన్నం పెట్టడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. శని దోషాలు తొలగిపోతాయి. నల్ల చీమలకు పంచదార వేయటం, రావి చెట్టు కింద మనం నువ్వుల నూనె కానీ లేదా ఆవ నూనెతో కానీ దీపం పెట్టడం వలన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య సిద్ధి అనేది కలుగుతుంది. అంతేకాదు మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పండితులు ఏం చెబుతున్నారు అంటే గ్రహణ సమయంలో కానీ అమావాస్య రోజుల్లో కానీ ఇలాంటి సమయంలో చేసేటటువంటి పరిహారాలు, చేసే దాన ధర్మాలు, స్నానం, జపం అనేవి ఎంతో పవిత్రమైనటువంటివిగా పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఎలాంటి సందేహాలు, అపోహాలు పెట్టుకోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఇక మీ యొక్క డబ్బు అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఒకవేళ మీకు చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. డబ్బుకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. అలానే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు మనం ఏ పరిహారం చేసినా ముఖ్యంగా ఉప్పుతో పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మంచి కలుగుతుంది. ఎందుకు అంటే గనక ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిది. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం. అలానే ఉప్పుని మన ఇంట్లోకి తెచ్చుకున్న, ఉప్పుతో మనం పరిహారాలు చేసినా, ఉప్పుతో మనం ఎలాంటి పరిహారాలు, పూజలు చేసినా ఖచ్చితంగా మనకి 100% కూడా మంచి ఫలితం కలుగుతుంది. ఉప్పుతో చేసినటువంటి ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని సైతం తొలగిస్తుంది. దుష్టశక్తుల ప్రభావం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఈ అమావాస్య ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక
దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది కనుక ఖచ్చితంగా దొడ్డు ఉప్పుతో పరిహారాలను చేస్తూ ఉండాలి. అందులోనూ ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు కనుక ఈరోజు మనం దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే గనక 100% కూడా మన దరిద్రాలు తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. సకల దరిద్రాలు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోట్లకి అధిపతిగా మారిపోతాము. అయితే ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల మీరు ఎప్పుడూ ఊహించని విధంగా ఉంటుంది. మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది. కోట్లకి ఖచ్చితంగా అధిపతిగా మారిపోతారు. సకల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ చుట్టూరా కూడా ఎలాంటి చెడు శక్తులు ఉండవు అని చెప్పుకోవచ్చు. అలానే మీ ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. అలానే ఈ పరిహారం అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అద్భుతంగా మీ యొక్క జీవితం అయితే ఉంటుంది. మీరు జీవితంలో ఊహించని విధంగా మారిపోతారు. అంటే ఇదివరకు మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా మనం ఉన్నతంగా జీవించాలి అన్నా మన చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోవాలి అన్నా ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అద్భుతమైనటువంటి పరిహారంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది మీ యొక్క దరిద్రాలను తొలగిస్తుంది. ఇది మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తిని తొలగిస్తుంది. అంతేకాదు మీకు ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఎలాంటి దోషాలు ఉన్నా ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉన్నా డబ్బుని మీ చెంతకి రాకుండా ఏవైనా చెడు శక్తులు అడ్డుకున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. ఇక మనం ఎప్పుడైనా సరే మనం ఒక పరిహారాన్ని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా నమ్మకంతో చేయాలి. నమ్మకంతో పరిహారాలు చేసినప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. కనుక ఈ పరిహారాన్ని కూడా నమ్మకంతో చేయండి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీ జీవితంలో ఏవైతే చెడు ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. మీకు ఎలాంటి దృష్టి ఉన్నా ఎలాంటి నరదృష్టి ఉన్నా ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలు దృష్టి దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఉప్పు అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతుంది. కనుక ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాలకి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి 12 గంటలలోపు చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మరి గంటలో కోట్లు ఎలా దూసుకు వస్తాయి అంటే ఈ పరిహారం అనేది మీకు డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులను ఒక్క గంటలో తొలగిస్తాయి. అంతేకాదు మీకు చుట్టూరా ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. మనకి తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి. ఎన్నో రకాల దృష్టి దోషాలు ఉంటాయి. దుష్టశక్తుల ప్రభావాలు ఉంటాయి. వాటి నుండి కూడా విముక్తిని పొందాలి అంటే ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం వల్ల దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మనం ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అనుకున్నా సరే ఖచ్చితంగా సాధించి తీరుతాము. ఇక అందువల్ల డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. మనకు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు సైతం తెరుచుకుంటాయి. అంతేకాకుండా డబ్బుని సంపాదించడానికి ఎన్నో రకాల ద్వారాలు తెరుచుకుంటాయి. మనం కొద్దిగా కష్టపడినా ఎక్కువగా ప్రతిఫలం అనేది ఉంటుంది, లేదా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. మనకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి వల్లే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము. ఈ నరదృష్టి కారణంగానే మనకు జీవితంలో ఏదీ కూడా కలిసి రాదు. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది.
నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. నరదృష్టి ఎప్పుడైతే మన నుండి వీడి వెళ్ళిపోతుందో అప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. అందువల్ల నరదృష్టి ఇలాంటి పరిహారాల వల్ల మనకు ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. మన చుట్టూ ఉన్నటువంటి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. ఇక మనకు జీవితంలో అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కనుక మనకు ఈ శక్తివంతమైనటువంటి రోజున, ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున, ఇక శనివారంతో ఈ అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల మీ సంపద రెట్టింపు కావటమే కాదు, కోట్లు సంపాదించడానికి మీ యొక్క ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది. నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు జీవితంలో సంతోషంగా ఉంటాము. మంచి అంటే ఏదైనా సరే చేసింది ప్రతీది కూడా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా చేసిన ప్రతీది సక్సెస్ కావటంతో పాటు ఇంకా మనకు ఎంత తక్కువ కష్టపడినా సరే మంచి ప్రతిఫలం ఉంటుంది. కనుక ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారం చేయండి. అసలు మనం జీవితంలో ఎదగట్లేదు అంటే దానికి కారణం దుష్టశక్తులు లేదా నరదృష్టి. ఈ నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అందువల్ల ఈ నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన దశ మారుతుంది. ఈ నరదృష్టిని తొలగించుకోవటానికి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, నరదృష్టి, నకారాత్మక శక్తి వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది మన తలుపు తడుతుంది. ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఇక ఈరోజు మరి ఉప్పుతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉప్పు అనేది ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది, దరిద్రాన్ని తొలగిస్తుంది, ధనాన్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. కనుక ఈ ఉప్పు పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉప్పుతో చేసినటువంటి ఈ పరిహారాల వల్ల ఖచ్చితంగా మన అప్పులు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక మనం అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము అని చెప్పుకోవచ్చు. అనేక రకాల సమస్యలు, అనేక రకాల దృష్టి దోషాలు వంటివి ప్రతీది కూడా తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది. ఘోరమైనటువంటి నరదృష్టిని తొలగించి మన ఇంట్లోకి డబ్బుని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది ఈ పరిహారం. అయితే ఈ పరిహారం వల్ల మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ పరిహారం నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసమని దొడ్డు ఉప్పుని కొత్త ప్యాకెట్ని తేవాలి, అంటే అప్పుడే ఓపెన్ చేయాలి. దొడ్డు ఉప్పుని తీసుకుని వచ్చి దానిని ఒక బౌల్లో వేయాలి. ఒక బౌల్లో దొడ్డు ఉప్పుని వేసి తర్వాత ఆ బౌల్లో ఒక 5 మిరియాలు, 5 యాలకులు, 5 లవంగాలను కూడా వేయాలి. అలా వేసిన తర్వాత అందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి అందులోనే మీ దగ్గర ఉంటే గనక ఒక గరుడ ముక్కు కాయను వేయండి. ఒకవేళ అది మీ దగ్గర లేకపోతే గనక ₹1 కాయిన్ని వేయండి. అలా వాటిని వేయటం వల్ల ఇంకా మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించే శక్తి వాటికి ఉంటుంది. అలానే డబ్బు అనేది డబ్బుని ఆకర్షిస్తుంది. అంటే మనం అందులో వేసినటువంటి ₹1 కాయిన్ ఏదైతే ఉందో అది డబ్బుని ఆకర్షిస్తుంది. పచ్చ కర్పూరం కూడా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది, అంటే లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తుంది పచ్చ కర్పూరం. పచ్చ కర్పూరంతో చేసినటువంటి ఈ పరిహారం అనేది మన ఇంట్లో ఖచ్చితంగా సంపదను పెంచుతుంది. పచ్చ కర్పూరం అంటే దేవతలకి చాలా ఇష్టం కనుక ఇక పచ్చ కర్పూరంతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. పచ్చ కర్పూరంతో ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మన అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి. అంటే దొడ్డు ఉప్పులో పచ్చ కర్పూరం అనేది ఇంకా పవిత్రంగా ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం, అలానే పచ్చ కర్పూరం అనేది విష్ణుమూర్తికి ఇష్టం. తద్వారా వీరిద్దరి అంటే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం లభిస్తుంది.
వారి అనుగ్రహంతో డబ్బు అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. డబ్బుకి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ఈ పరిహారాన్ని చేసి దీనిని బీరువా కింద కానీ లేదా సోఫా కింద కానీ లేదా ఎవరు చూడని ప్రదేశంలో కానీ పెట్టాలి. కొద్దిగా రహస్యంగా చేస్తేనే ఈ పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది. ఇక తరువాత మరుసటి రోజున అందులో వేసినటువంటి రూపాయి కాయిన్ని ఖచ్చితంగా ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఆ ఉప్పు వాటన్నింటినీ తీసి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీ చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, ఒక గంటలోనే మీ దరిద్రం దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ఎన్నో లక్షలు సంపాదించేంత స్థాయికి ఖచ్చితంగా వెళతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.